రాలేదు, బాధ అయింది, అన్నం పోలేదు, ఇబ్బంది అయింది. అప్పుడు మా అమ్మ ధైర్యపరిచిందే, దాని గురించి ఎంతకన్నా బాధపడతావు, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరు కొరుగు పెట్టేది ఏముంది. మా అన్న వదినేమో వాళ్ళు కూడా అటు చెప్పి, ఇప్పుడు ఎందుకు చేరాజ్ దాని గురించి ఇంత ఆలోచిస్తావు, ఇప్పుడు నీ ఉద్యోగం చేసి నువ్వు జీతం తెచ్చి మాకు ఈ అబ్బా అనేవాళ్ళు ఎవరు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారా అంటే, అప్పుడు వాళ్ళు ఏం డబ్బులు అట్లా అడిగారా? లేదు, మా నాన్న జాబ్ చేస్తున్నాడు. అప్పుడు మా అన్నోళ్ళందరూ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నీకు ఉద్యోగంతో అవసరం ఏముంది, దేవుడు మంచి చేశాడు, నీకు జరిగింది, జరగాల్సిందే అని మా వదినలు అంటే నాకు షాక్ అయింది. ఏంటబ్బా వీళ్ళు నా దుఃఖంలో పాలు పొందుకోకుండా నన్ను ఇలాగనేస్తున్నారేంటి అని అనుకున్నా. శ్రద్ధ కలిగితే ఏమొస్తాయి? ఒక 5 విషయాలు సామెతల గ్రంథాన్ని ఆధారం చేసుకొని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ అంటే వివరించాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఇది చెప్పలేకుండా అనుభవములో మనకు పరిచయమైన పదం, 2 అక్షరాల పదం. శ్రద్ధగా చదువుకోండి అని ఏ టీచర్ అయినా చెప్తాడు, ఇంట్లో వాళ్ళైనా చెప్తారు, శ్రద్ధగా ఉండండి అని చెప్తారు. కానీ మనం అశ్రద్ధగా ఉంటాం. శ్రద్ధకు వ్యతిరేక పదం ఏంటి? అశ్రద్ధ అనేది మనకు బాగా తెలుసు. మరి ఇప్పుడు శ్రద్ధగా ఉంటే ఏం చేయాలా? యవనస్తులు శ్రద్ధగా ఉండడం ద్వారా ఉండే ఆశీర్వాదాలు సామెతల గ్రంథంలో కంటే మనకి ఎక్కడెక్కువ కనిపిస్తాయి? ప్రపంచంలో మహాజ్ఞానైన సొలొమోను దగ్గర కంటే ఇంకెక్కువ మనకు దొరుకుతుంది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పరలోకపు సొలొమోను, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు బోధించే ప్రబోధం ఏంటంటే మనం శ్రద్ధ కలిగి ఉండాలా. దేంట్లో శ్రద్ధ కలిగి ఉండాలా? శ్రద్ధ కలిగి ఉంటే మనం ఆత్మ సంబంధమైన మేలులోనికి ఎలాగొస్తామో ఇక్కడ 5 విషయాలు సామెతల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. మొదటి అధ్యాయం 28వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 1 verse 28. సామెతలు 1:28. నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను ఎవరంటే కొంతమందిని గురించి ఇక్కడ చెప్తున్నారు, అజ్ఞానులు, అపహాసకులు. కానీ వీళ్ళందరూ మొట్టమొదట అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏం పట్టించుకోకుండా ఉన్నారు, అన్నీ ప్రతికూలంగా వచ్చేటప్పటికి వెతకడానికి ఆరంభించున్నారు. అప్పుడు వారు ఎంత శ్రద్ధగా ఎతికినా అప్పుడు వేరే విషయము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే పాజిటివ్ మీనింగ్ ఏంటంటే ఆయన శ్రద్ధగా వెతకాలి. ఎవరు వెతుకుతారు? భక్తి కలిగిన వారు వెతుకుతారు. అందుకే దీనికి ఒక పేరు పెడదామా? పయస్ పర్సన్, దైవభక్తి కలిగిన వ్యక్తి. దేవుడు అంటే మనకు శ్రద్ధ ఉందా? వెతికే వారికి ఆయన దొరుకుతాడు. ఎవరు ఆయన వెతుకుతారో ఆయన దొరుకుతాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త అల్లో చేస్తూ 6వ అధ్యాయం అనుకుంటా, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, సీక్ ye first the kingdom of God and the righteousness of God, then everything shall be added unto you. అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడును. విషాదకరమైన సంగతి ఏంటంటే మనం అది వెతకటానికి ఇష్టపడము. ఆయనే వస్తే చూసుకుందాములే, కానీ నేను మాత్రం ప్రయత్నం చేయను అని అనుకుంటా. ప్రభు వారిని శ్రద్ధగా వెతుకుట అంటే ఆశతో ఇష్టపడుట. అందుకే పరంగితుల్లో చూస్తాం కదా, నా ప్రియుడు ఎక్కడున్నాడో అని నేను వెతకడానికి బయలుదేరాను. అది రాత్రి మంచు కురుస్తుంది, ఇబ్బందికరంగా ఉంది, బయట ఎవ్వరు లేరు, కానీ ఈ ప్రియురాలకి ఆ ప్రియుని ఎతకడం అంటే అంత ఇష్టమైంది. అందుకే వెతికి 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 మొత్తానికి ఆయన కనుక్కొనుంది. ఇది మనం శ్రద్ధగా వెతకటానికి ఇష్టపడితే ఎంత బాగుండు. ఇతరమైన సంగతి ఏంటంటే మనము కాని దాన్ని వెతకటానికి చాలా శ్రద్ధ చూపిస్తాం, భౌతికమైన వెతకటానికి చాలా శ్రద్ధ చూపిస్తాం. ఎగిరిపోయే గాలిబుడగ లాంటిది, తర్వాత ఎండమావు లాంటిది వెతకటానికి చాలా శ్రద్ధ చూపిస్తాం. తరిగిపోయేదాని కొరకు వెతకటానికి చాలా శ్రద్ధ చూపిస్తాం. నిలిచుండేది, నిత్య జీవమైనది, సదాకాలం ఉండేది, పరసంబంధమైనది, దైవికమైనది వెతకటానికి పొరపాటును కూడా దాంట్లో విషయమంతా ప్రయత్నం చేయమంటే తప్పు కాదేమో. ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మీ అందరికి బాగా పరిచయమైన వాక్యం చూపించవచ్చా? కానీ మీరు తప్పగా దాన్ని అర్థం చేసుకోకూడదు. సో హెబ్రీ పత్రిక, హీబ్రూస్ 12:17, హెబ్రీ పత్రిక 12:17, యేషవా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసరము ఎట్లెతికాడు? శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. తర్వాత వెతకటానికి ప్రయత్నం చేసినాడు. అవకాశం ఉన్నప్పుడు వెతకటానికి ఇష్టపడలేదు, అవకాశం ఉన్నప్పుడు అంగీకరించడానికి ఇష్టపడలేదు, అన్నీ చక్కకున్నప్పుడు ఇష్టపడలేదు.
అవకాశం దాటిపోయిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఆకలి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ఏం లాభమో అనేది ఏషియా విషయంలో ఇట్టే మనకు కనిపిస్తుంది. ఈ వాక్యం చూస్తున్నప్పుడు శ్రద్ధతో వెతికేవారు ఎలాగున్నారు, శ్రద్ధతో వెతికిన వాళ్ళు ఎలాగున్నారో మీకు పరిచయం. యేసోవు యొక్క సహోదరుడే యాకోబు, తెలుసు కదా. యాకోబు ఇద్దరు ఒకే తల్లికే పుట్టారు, ఒకే తల్లి రక్తం పంచుకున్నారు, ఒకే తల్లి స్తన్యపానం చేశారు, ఒకే తల్లి దగ్గరే పెంచబడ్డారు, ఒకే తల్లే వాడికి 1, 2 అన్నీ చూసుకునింది, స్నానం చేయించి బట్టలు వేయించి పెంచి పెద్ద చేసింది. ఒకడేమో భ్రష్టుడైపోయాడు, ఒక్కడేమో రాజులను తీసుకుని వచ్చే పితరుడైపోయాడు. సేమ్ బ్లడ్. జీవితాలు ఎలాగ మారిపోయింది. ఒకే తల్లికి 2 కూతుర్లు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు. ఒకళ్ళేమో రక్షణ పొంది ప్రభువును సేవిస్తూ, ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ, కష్టాలు బాధలు అన్నీ ఎదుక్కుంటూ ముందుకు పోతుంటారు. ఒకరేమో లోకములో కలిసిపోవటానికి పూనుకుంటారు. మీలో చాలామంది అనుకుంటారు కదా, యాకోబు మోసం చేసినాడు. మోసం ఏం చేయలేదు, ఆయన ఊరికే తీసుకోలేదు, వట్టిగా తీసుకోలేదు, ఉద్దరు తీసుకోలేదు. అర్థమవుతుందా? ఈ జ్యేష్ఠత్వ హక్కును కొనుక్కున్నాడు ఆయన. దేనికి కొనుక్కున్నాడు అనేది వేరే విషయం, ఎంత కొనుక్కున్నాడు అనేది వేరే విషయం, అంత చీప్కి ఎట్ట కొనుక్కుంటాడు బ్రదర్ అనేది వేరే విషయం. ఒక్క పూట భోజనం కొరకు మనోడు అమ్మకానికి పెట్టాడు. ఏసావు, నాకు ఈ జ్యేష్ఠత్వ హక్కు వద్దు, నాకు ఒక్క పూట భోజనం ఉంటే చాలు. ఇక్కడ రాసినారు, ఇది నేను చెప్పేది కాదు. 1 morsel of food he wanted to sell out his birthright. ఎవడన్నా ఒక్క పూట కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవటానికి, ఒక పూట అన్నం లేకపోతే ఏమవుతావు? సావవుగా. ఒక్కరోజు అన్నం లేకపోతే సావవుగా. మీకు తెలుసు కదా, ఆక్సిజన్ లేకపోతే మనిషి 5 నిమిషాలు ఉండగలడు, నీళ్లు లేకపోతే మనిషి 4 రోజులు ఉండగలడు, అన్నం లేకపోతే మనిషి 40 రోజులు ఉండగలడు. ఒక్క పూట లేకపోతే మనోడు 1 రోజు ఉండలేకపోయాడు. విచిత్రం ఏంటంటే, యాకోబు దాన్ని 1 పూట భోజనానికి కొన్నాడు. అది చాలా చీప్ అయి ఉండొచ్చు, కానీ ఏసావు దేన్ని నమ్మేశాడు? జ్యేష్ఠత్వ హక్కు అంటే అర్థం ఏంటి? 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మనం డివేట్ అయిపోతున్నాం. 5 విషయాలు జ్ఞాపకం చేసుకునే దాంట్లోనే ఏంటంటే, ఆ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నాకొద్దు, జ్యేష్ఠుల సంఘం నాకొద్దు, జ్యేష్ఠుల పునరుత్థానం వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు ఫస్ట్ రైట్. నేనే చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నాకేసి ఎందుకు? నేనే చనిపోయే పరిస్థితిలో ఉంటే నాకు ఈ జ్యేష్ఠుల సంఘం ఎందుకు? నేనే చనిపోయే పరిస్థితిలో ఉంటే ఈ జ్యేష్ఠుల యొక్క పునరుత్థానం నాకెందుకు? ఐ డోంట్ వాంట్ దిస్ ఎనీ లాంగర్. యాకోబు అనుకున్నాడు, నేను బతికినా చచ్చినా నాకు ఆ యేసు కావాలా, నాకు ఆ సంఘం కావాలా, నాకు ఆ పునరుత్థానం కావాలా. ఇది నేను చేసుకున్న భోజనమే, నాకు ఇష్టమైన భోజనమే, నేను వేరే వాళ్ళకి ఇవ్వడం నాకు కష్టమే. అయినా నువ్వు దాన్ని అమ్మేస్తున్నావు కనుక, ఎవడుకు అమ్మే బదులు 3rd person, 4th person, 5th person అమ్మే బదులు నీ రక్తం పంచుకుని నాకే అమ్మొచ్చు కదా, నేనే తీసుకుంటాను కదా, నేనే ఇలాగైతాను కదా. ఆ దినాన్ని యేసు ఎవరు నమ్మాడో తెలుసా? యేసు నమ్మినాడు. యాకోబు ఎవరిని కొనుక్కున్నాడో తెలుసా? యేసును కొన్నాడు. అమ్మేవాళ్ళు భ్రష్టులైపోయారు, కొన్నవాళ్ళు భాగ్యవంతులయ్యారు. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాట. ఏషా వంటి భ్రష్టుడు ఎవరైనా మీలో ఉన్నాడేమో చూసుకోండి, ప్రొఫేన్ పర్సన్. అలాగే యాకోబుని గురించి చెప్పబడిన మాట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. ఒకే తల్లికి ఒకడు భ్రష్టుడయ్యాడు, ఒకడు భాగ్యవంతుడయ్యాడు. యాకోబు 1 పూట భోజనము ఏశావుకు ఇచ్చి ఆ మొదటి లేదా జ్యేష్ఠత్వ హక్కును కొన్నాడంటే అర్థం ఏంటి? నాలో యూదా వస్తాడు, నాలో ఓబేద్ వస్తాడు, నాలో జెస్సీ వస్తాడు, నాలో దావీదు వస్తాడు, నాలో దావీదు కుమారుడు వస్తాడు, నాలో యేసు వస్తాడు. యేసులో ఈ దినాన్ని నూతన యెరూషలేములో ఉన్న విశ్వాసులందరినీ చూడబోతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. వాళ్ళు కొనమని వాళ్ళ అమ్మగారు చెప్పలేదు, నాన్నగారు చెప్పలేదు, ఇరుగు పొరుగు వారు చెప్పలేదు. తనకు లోపల కలిగిన ఆశ ఎలాగుంది? శ్రద్ధతో యేసును వెతకాలని ఇష్టపడ్డాడు. దేవుని ప్రజల, వాట్ ఆర్ యూ సీకింగ్ విత్ డెలిజెన్స్? శ్రద్ధతో దేన్ని ఎతుకుతున్నావు? ఇది అవసరం, అది ఎత్తుక్కోగలిగితే ఆ దినాన్ని 1 పూట భోజనం పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఈ దినము మనం అబ్రహాము, ఇస్సాకు, తర్వాత ఏశావు దేవుడు అని అనము.
యాకోబు దేవుడు అని అంటాం. యాకోబు దేవుని పేరటే దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు అన్నాడు, కానీ ఏశావు సంతతి అయిన మీరు అనలేదు. వీఆర్ నాట్ ప్రొఫెన్ పీపుల్, బట్ వీఆర్ ప్రివిలేజ్డ్. మనం భ్రష్టులం కాదు, భాగ్యవంతులం. నిపుణత కలిగి లేదా శ్రద్ధతో యేసు నాకు కావాలని కలిగితే యాకోబు వలె దేవుడు రాజులను పుట్టిస్తాడు. మీరు ఊహిస్తారా? ఆ తల్లి గర్భములో నుండి, ఆమె పేరేంటి, రెబ్కా గర్భములో నుండి యాకోబు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె ఎప్పుడు ఊహించలేదు నా మనముడు ఐగుప్తుకు ప్రధానమంత్రి అవుతాడని. తల్లికి అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది? ఒక కొడుకు ఇంజనీర్, డాక్టర్ అయితేనే తల్లి ఇంత సుఖపడుతుంటే, ఇంత సంతోషపడుతుంటే, ఇంత డిఎస్సి వస్తేనే, పోలీస్ ఉద్యోగం వస్తేనే, కానిస్టేబుల్ వస్తేనే, ఎవరు కనిపించుకోకుండా భూమి మీద ఒక అడుగు పైన నడుస్తుంటే ప్రధానమంత్రి అయ్యాడు మొట్టమొదట. ఎంత భాగ్యం ఇది, ఎంత ధన్యత ఇది! ఇది నా యవనస్తులందరూ అలా కావాలి, గ్లోబల్ ఐకాన్. నువ్వేదో ఏ ఊరు అంటే నీది పలానా ఊరు కాదు. యూ హ్యావ్ నో ఊర్ అట్ ఆల్. You have no other card at all. You have no PAN card at all. Your card, your citizenship is in heaven because you are a global icon. అలాగ ప్రభు మనల్ని చేయాలని కోరుతూ ఉన్నాడు. ఇదేనా యాకోబు ఇశ్రాయేలుకి ఒక్కటే పరిమితం కాదు. యాకోబు పేరు వాళ్ళు పెట్టుకుంటారు, మన బ్రదర్స్ పక్కన ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకుంటారు, యూదులు పెట్టుకుంటారు, మనము పెట్టుకుంటాం. అందరికీ ఆయన ఇష్టమైన వాడు, ప్రియుడైన వాడు. యెహోవాను శ్రద్ధతో వెతికితే ఆయన దొరుకుతాడు. రెండవది చూస్తాము, సామెతలు 10:4. బద్ధకముగా పనిచేయవాడు డాషగును, శ్రద్ధ గలవాడు. చూడండి, ఇక్కడే రాస్తాడు. బద్ధకానికి శ్రద్ధకి ఆపోజిట్ 180 degrees. మన మొదటి వరుసలో ఉన్నామా, రెండవ వరుసలో ఉన్నామా? ఇక్కడ కాదు, వాక్యంలో మొదటిదే, రెండవదే, మూడవదే. ఆదివారం వచ్చినప్పుడేమో చాలా శ్రద్ధ ఉంటుంది. సోమవారం నుండి శనివారం దాకా బద్ధకము ఎక్కడైనా ఉందంటే మన దగ్గరే ఉంటుంది. బద్ధకం అంటే మీకు తెలుసు కదా, సోమర్తనం. సోమర్తనం అంటే ఏమీ పని చేసుకోకపోవడం, ఎవడన్నా వేరే వాళ్ళకే చెప్పడము. ఆ మధ్యలో ఎప్పుడో పోటీ జరిగింది. ఏం పోటీ అంటే, అందరికంటే సోమరిపోతు ఎవరు అని. పోతులు 4 ఉన్నాయి బైబిల్లో, మీకు తెలుసు కదా, సామెతల్లోనే ఉంటాయి. తెలుసా లేదా? సోమరిపోతు, తిండిపోతు, తిరిగిపోతు, త్రాగుబోతు, ఇవన్నీ పోతులు. పోతులు అంటే తెలుసు కదా, ఊరికే తిరుగుతుంటాయి అవి. దానికి ఏమి ఇల్లు వాకిలి, దాన్ని ఎవరు ఏమనకూడదు. ఏమన్నా అంటే అది మళ్ళీ తిరగబడుతుంది. అట్లాంటి పోతులు ఉంటాయి మందిరాల్లో కూడా, బయట అట్లా ఇట్లా. వాళ్ళని ఎవరు ఏమీ అనటానికి లేదు. కానీ వాటికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు స్నానం చేయిస్తారు, దాన్ని ఊరేగిస్తారు, అలంకరిస్తారు, అందరూ వచ్చి మొక్కుతారు. ఎందుకంటే ఇదే నీకు లాస్ట్, తర్వాత ఇంక నువ్వు ఊర్లో ఉండవు, కనబాడు అని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్లో కూడా సామెతల్లో అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే బద్ధకం కలిగిన వాళ్ళు అలాగ పోటీ పెడితే, ఇప్పుడు పోటీ నిర్వహించిన తర్వాత ఒక 3 బద్ధకస్తులు వాళ్ళకి ప్రైజులు ఇవ్వచ్చు అని డిసైడ్ చేసింది ఒక కమిటీ. ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టేజ్ మీద నిలబడి పెద్ద పెద్ద కలెక్టర్లు, ఎస్పీ, వాళ్ళు వీళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీ అందరినీ పిలిపించిన పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేసి, అప్పుడు యాంకరింగ్ చేసేవాళ్ళు ఇలాగ అడిగినారు, మన జిల్లాలో అతి బద్ధకస్తుడైన వానికి మొదటి ప్రైజ్ ఇస్తున్నాం, ఆయన పేరు వద్దులే, ఒకవేళ ఎక్స్ అనే బ్రదర్ వచ్చి ప్రైజ్ కలెక్ట్ చేసుకోండి అని చెప్తే ఆయన అన్నాడంటే పక్కనంతరే, ఆ ప్రైజ్ తీసుకురా పోరా వాళ్ళే. ఎంత ఫిట్టింగ్ ఇచ్చినారు కదా ఫస్ట్ ప్రైజ్. వాడికి ప్రైజ్ తీసుకోవటానికి కూడా బద్ధకం, సోమర్తనం. ఎలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. ఇలాంటి వాళ్ళు యవనస్తులుగా ఉంటే దేవుడు ఎంత మాత్రమో వారిని వాడుకోలేడు. అందుకని ఇక్కడ 2వ వరుస రాశారు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. కనుక రెండవది ఏంటంటే, ఈజ్ ఎ ప్రాస్పరస్ పర్సన్. భూమి మీద ఐశ్వర్యవంతుడు కాకపోవచ్చు, భూమి మీద నీకు డబ్బులు ఉండకపోవచ్చు, వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళల కెంపుల పచ్చలన్నీ పోసిన రాసి నీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ క్షమాపణ అనే రాసి, దయాదాక్షిణ్యం అనే రాసి,
కరుణావాత్సల్యత అనే రాశి, కృపాసత్యం అనే రాశి, ఇవన్నీ దైవ గుణాలు మనం అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం పొందినాం. యేసునందు విశ్వాసం ఉంచిన కారణం చేత ఆయన ఆస్తి మన ఆస్తి అయింది. బైబిల్లో రాయబడింది కదా, 8వ అధ్యాయం అనుకుంటా, రోమాపత్రిక, మనము ఆయన యందు కుమారులమయ్యాము, దేవుని కుమారులము అనగా దేవుని వారసుల. కుమారుడైతే ఏంటి? వారసుడు. తండ్రికి ఏముంటుంది అవన్నీ కుమారుడికి వస్తాయి. తండ్రికి ఉండే ఆస్తి వస్తుంది, తండ్రికి ఉండే అప్పులు వస్తాయి, తండ్రికి ఉండే అనారోగ్యం వస్తుంది. కొంతమందికి తెలుసు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు బీపీ ఉండి హార్ట్ కంప్లైంట్లు ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్గా వాళ్ళ పిల్లలకు కూడా హెరిడిటీలో వస్తాయి అనేది మామూలుగా మనం వింటూ ఉంటాం. అయితే తల్లిదండ్రులకు ఆస్తి కూడా వారి కుమారులకు వస్తుంది. ఆటోమేటిక్ ఎవరేం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళేం క్లెయిమ్ చేసుకోవాల్సిన పని లేదు, బయట వాళ్ళు వచ్చి పోట్లాడటానికి కూడా ఏం వీలు లేదు. అలాగే యేసుప్రభు యొక్క ఆస్తి ఆయన చనిపోయిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. ఇది ఆయన ఆస్తి, కృపనాది, ఆయన కడనాది, ఆయన దీర్ఘశాంతనాది, ఆయన దళాయత్తున్నది, ఆయన ప్రేమనాది, ఆయన కనికరమనాది, ఆయన శాంతినాది, ఆయన ఆస్తి. ఆల్ ఈజ్ వెల్త్ ఈజ్ మైన్. ఆయనదే నాది. యేసుక్రీస్తు ప్రభు ఎంత విశ్వాసులైన మనల్ని అలాగ ప్రభు చేయాలని కోరుతున్నాడు. సోమరులకు ఎప్పుడు ఉండొద్దు. మీ ఇంట్లో నువ్వే ఆఖరికి పడుకోవాలా, మీ ఇంట్లో నువ్వే మొదట్లేయాలా? ఎప్పుడు బ్రదర్? పెళ్ళైన తర్వాతనా, పిల్లలైన తర్వాతనా, ముసలోళ్ళు అయిన తర్వాతనా? ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్లో ఒకటి మాత్రం కరెక్ట్. మన ఇంట్లో ఆఖరికి పడుకునేది బహుశా నువ్వే కావచ్చు మీ ఇంట్లో, కానీ మొదట లేచేది మాత్రము ఆఖరిగా లేచేది నువ్వే. మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు దాకా మీ అమ్మ నాన్న ఇరుగు పొరుగు అందరు లేపి లేమై 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 లే బాబు లే బాబు లే బాబు అంటుంటే అప్పుడే లేపమంటావే. కొద్దిసేపు నిద్రపోని. ఇంట్లో నిద్ర కూడా స్వేచ్ఛ లేదు. ఇంకా తిడతా పడక మీద నుండి లేచి అప్పుడు బయటకు వచ్చి, చూడండి నేను ఎంత పనిమంతుడు అని బ్రష్ చేసుకుంటుంటే పక్కన పోయి వాళ్ళంతా చూస్తుంటే, అబ్బాయి ఎంత పనిమంతుడు ఉన్నాడు ఇంట్లో, 12 గంటలకు బేస్. సిగ్గులేదురా? మీ ఇంట్లో వాళ్ళకి సిగ్గు లేకపోతే సరే, నువ్వు బయటకు వచ్చి బ్రష్ చేసుకుంటే మా ఊరికి మీలాంటి వాళ్ళని బట్టి దరిద్రం వచ్చిందంట పల్లెటూరులో అయితే. అలాంటి వాళ్ళు భవిష్యత్తుడు కొంతమంది ఉన్నారేమో. మీరు అలాగ ఉంటే, సోమరులుగా ఉంటే ప్రభు ఆశీర్వదించలేడు. అందుకే సామెతలో ఈయన 6:6 చెప్పాడు, సోమరి చీమలు ఎందుకు పొమ్మన్నాడు. ఇంకా మిగతా దగ్గర పోవటానికి నీకు అంత సీన్ లేదు. సింహం దగ్గరికి పోతాను వద్దులే, అంత సీన్ లేదు. కానీ నీకు ఎలుగుబంటి దగ్గరికి పోతాను వద్దులే, అంత సీన్ లేదు. యూట్యూబ్ దగ్గరికి పోతా అస్సలు లేదురా నాయన, నీకు చీమలే నీకు కరెక్ట్ సూటు. అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాటిని అడతలు తెచ్చుకో. దే ఆర్ స్టీడియాస్, కష్టజీవులు. ఓ యవనస్తుడా, కష్టే ఫలి. నువ్వెంత కష్టపడతావు చదువులో, పరిచయలో, నీ ఇంటికి సంబంధించి నీ బాధ్యతల్లో. నీకు నిద్ర తగ్గించుకోవాలా. కష్టపడాలంటే ఏం చేయాలా? నిద్ర తగ్గించుకోవాలి. 5 గంటలు 6 గంటలు పడుకోవాలి, 12 గంటలకు పడుకోవాలా, 6 గంటలకు లేయాలా. కరెక్ట్గా మొదటి 12 గంటలకు పడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ 6 గంటలకు లేచేవాళ్ళు లేరు. కాలేజ్ ఉంటే ఇంక తప్పదేమో, కాలేజ్ లేకపోతే ఇంక నిద్రపోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొద్దిసేపు అన్నా నిద్రపోనేయండి, వీకెండ్స్ అన్నా నిద్రపోనేయండి అని. అట్లా ఉండకూడదు. ఎప్పుడు ఎవరీ టైం క్లాక్ ఈజ్ అ క్లాక్. మీరు అలాగ ఉండాలా. నిద్ర తగ్గించుకోవాలి. 30 ఏళ్లలోకి మీరు తగ్గించుకుంటే 30 ఏళ్ళ తర్వాత ఎంతసేపు నిద్రపోయినా ఒక్క నాదుడు కూడా లేయి అనేవాళ్ళు ఉండరు, భార్య తప్ప భర్త తప్ప. మీరు 30 ఏళ్లలోకి ఫుల్గా నిద్రపోయినారు అనుకో, తర్వాత మిమ్మల్ని ఎవరు లేయనాల్సిన పని ఉండదు. ఎందుకంటే అంతకాలం ఉంటే కదా. జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవన్నీ. ఎవరో చెప్తారు అనుకోవద్దు. మా అమ్మ మా నాన్న విసిగిస్తున్నారు, మా దైవ సేవకులు విసిగిస్తున్నారు, చదువుకోమంటున్నారు, కష్టపడమంటున్నారు, ప్రయాసపడమంటున్నారు. అసలు కష్టం అంటే నాకు ఇష్టం లేదు. కష్టం అంటే నీకు ఇష్టం లేకపోతే యేసుప్రభు అంటే కూడా నీకు ఇష్టం లేదు, నువ్వు అంటే యేసుప్రభు కూడా ఇష్టం లేదు. అది కూడా వెరీ ప్లెయిన్ లాజిక్. ఇది కావాలో కోరుకో. తన పనిలో శ్రద్ధ కలిగి ఉంటే ప్రభువు నిన్ను హెచ్చించడానికి ఆయన మార్గాలు ఆయనకున్న ఆయన తీసుకొని వస్తాడు. మార్చుకుంటావా? నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు చేత కాదని అనుకోవద్దు. నీకు చేత కాకపోవచ్చు, కానీ నువ్వు ఏ యేసునందు విశ్వాసం ఉంచినావు ఆయనకి చేతనవుతుంది. ఆయన మార్చగలడు, కానీ నీకు మారాలని ఆశ ఉండాలి. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ తాగించడానికి దాని నోరు తెరిచి తాపించలేవు, దానికి బాటలు ఇచ్చి తాగని చెప్పలేము.
కనుక ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్పగలమంటే మీరు ప్రయాసపడండి అని చెప్పగలం, కానీ ప్రయాసపడుతున్నారా లేదని ఒక్కోళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కోళ్ళు చూడటం ఎవరికి వీలు కాదు. నీకే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ప్రభువును బట్టి, ప్రభు కొరకు, ప్రభువు యందు. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నాకైతే ఏమొద్దు, చదువు కూడా వద్దు, ఉద్యోగం వద్దు, డబ్బు వద్దు, ప్రెస్టీజ్ వద్దు, ఏమొద్దు నాకు. అయితే యేసు ప్రభుని బట్టి ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్, ఐ నీడ్ ఆల్. క్రీస్తుని బట్టి చదువు, ఉద్యోగము, తెలివి, జ్ఞానము అన్నీ క్రీస్తుని బట్టి నాకు కావాలి. నో క్రైస్ట్ నథింగ్. క్రీస్తు లేకపోతే నాకేమొద్దు. క్రైస్ట్ ఈజ్ మై బ్యానర్. క్రీస్తే నా ధ్వజము, క్రీస్తే నా నీడ, క్రీస్తే నా ఆలోచన, క్రీస్తే నా అతిశయము, క్రీస్తే నా మహిమ, క్రీస్తే నా బలము, క్రీస్తే నా దాగుచోటు, క్రీస్తే నా ఆశ్రయము, క్రీస్తే నా సమస్తము, నాకు ఆధారం. ఏమంటావు మరి? శ్రద్ధగా ఉండేవాడు ఐశ్వర్యవంతుడు. వద్దా ఇది? మూడోది చూస్తామా? సామెతల గ్రంథం 12:24, Proverbs chapter 12 verse 24. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదురు. ఏలుబడి ఎవరు చేస్తారు? పవర్. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత 5 ఏళ్ళ కిందకు ప్రయాసపడుతున్నారు, ఇంత పవర్. ఒక్కసారి పవర్ ఎంజాయ్ చేసిన తర్వాత, అధికారం ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళ ఖాళీ కూర్చోవాలంటే కూర్చోబుద్ధి కాదు. అందుకని ఎలాగైనా సరే తిరిగి ఆ పవర్ కావాలని ప్రయత్నం చేస్తుంటారు. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు. ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్. 3 చూసిన, మొదటిది ఏంటి? పయస్ పర్సన్, భక్తి గలవాడు. రెండవది ఏంటి? ప్రాస్పరస్ పర్సన్, ఐశ్వర్యవంతుడు. మూడవది ఏంటి? పవర్ఫుల్ పర్సన్, ఏలిక చేయవాడు. ఏలిక చేస్తామంటే దండం పట్టుకొని దావీదు మాదిరి మనం కూడా సింహాసనం మీద కూర్చుంటామని, తర్వాత యోసేపు మాదిరి మనం ప్రధానమంత్రి అవుతామని, దావీదు వల్లే మనం కూడా ప్రధానమంత్రి అవుతామని కాదు దీని అర్థం. ఆధ్యాత్మికమైన బలము, శక్తి ప్రభువు వారు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో కొంత వెలుగుబాటుతనము, వెసులుతనము అనుగ్రహించి ఇతరులకు ఆలోచనలో ఏలుబడి చేయటానికి, ఇతరులకు సహాయం చేయటానికి దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుతూ ఉన్నాడు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. అనేక సార్లు మనము దాసులుగానే ఉండటానికి ఇష్టపడతాం. వి డోంట్ వాంట్ టు బి రూలర్స్ బట్ వీ వాంట్ టు బి రూల్డ్ బై అదర్స్. ఇతరుల ద్వారా పరిపాలన చేయబడాలి, నడిపించబడాలని మనం కోరుతాం. అంటే ఆధ్యాత్మిక వలయాల్లో భవిష్యత్తు కొంత మట్టుకు వాస్తవం కావచ్చు, కానీ దైవికమైన విషయంలో దేవుని ద్వారా మనం నడిపించబడం. బైబిల్లో రాయబడింది, ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. రోమా 8:14. కనుక వీ హ్యావ్ టు బి నావిగేటెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడు ఉండాలి. అదే మన GPS, అదే మన గూగుల్ మ్యాప్. మామూలుగా డ్రైవింగ్ అటు ఇటు వెళ్ళాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్ వాడతాం కదా. నేను ఆ మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత, ఉదయం మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము భోజనానికి వెళ్తాం కదా. భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక దంపతులు వచ్చి నన్ను కలిశారు. అన్న ప్రైస్లాడు, ఆ ప్రైస్లాడు బ్రదర్, ఎప్పుడు వచ్చారు అని అన్న. ఆలస్యమైందా? లేదన్నా ఇప్పుడే వచ్చినాము, భోజన టయానికి వచ్చినారంటే. నేను అన్న కరెక్ట్గా వచ్చినారే అని. ఇంత కరెక్ట్గా ఎట్లా రావాలని అనిపించింది బ్రదర్ మీకు అన్న. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగా నాకు తెలిసిన వాళ్ళు. లేదన్నా ఉదయమే బయలుదేరినాము, మీటింగ్ 10 గంటలకే రావాలనుకున్నాము, మరి రాలేకపోయినా. ఏంటి ట్రాఫికా? ఇక్కడేం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏం లేదే. ఏం ప్రాబ్లం అండి? ఏం లేదన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాము, అది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ఇద్దరికి అంతా వచ్చేటప్పటికి ఈ టైం అయింది అని. గూగుల్ మ్యాప్లు మన ఇండియాలో పనిచేస్తాయంటారా? దానికి ఏమన్నా నంబర్లు ఉంటాయా? రోడ్డు మ్యాప్లు ఉంటాయా? రోడ్డు డైరెక్షన్లు ఉంటాయా? దానికి ఏమైనా ఉంటుంది కదా సరిగ్గా పనిచేయటానికి. కనుక అనేకసార్లు బహుశా భౌతికమైన గూగుల్ మనల్ని సరిగా నడిపించకపోవచ్చు. కొన్నిసార్లు పేపర్లో కూడా చూస్తుంటాను. నేను చూసే ఒకసారి గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఎవరిలో వెళ్ళి బాయిలో దూకారంట. కార్లోని పోతున్నాయి, రిజర్వ్ పోతున్నారు. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా, గో 6 miles ఆల్ ద వే స్ట్రైట్ అనితే 6 మైళ్ళు స్ట్రైట్కి పోవచ్చు, 6 kilometers స్ట్రైట్కి పోవచ్చు అని ఫుల్ స్పీడ్ రైడ్ చేసినాడు. దిస్ వాట్ రియలీ హ్యాపెన్స్. ఇది విషయాలకు జరుగుతుంది. బట్టి దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. ఇట్ డజంట్ లీడ్ అస్ ఇన్ అ రాంగ్ వే. కాని పద్ధతులు ఆయన మనల్ని నడిపించి దైవ మార్గంలో నడిపిస్తాడు. పాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలా, ఏ కాలేజీలో చేరాలా, ఏ ఉద్యోగం ఎన్నుకోవాలా, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఏ పరిచర్య చేయాలా,
ఇవన్నిట్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుతున్నప్పుడు ప్రభువు మనకు కృప అనుగ్రహిస్తాడు. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బట్ వీ ప్రైజ్ గాడ్, హి బ్రింగెత్ us అవుట్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్. పొరపాటు చేయడం మానవ సహజమే. అయితే పొరపాటులో నుండి యేసుప్రభు వారు బయటికి తీసుకుని వస్తారు. పొరపాటు చేయడం మానవ సహజమైన బ్రదర్ చెప్పినాడు, అన్ని పొరపాట్లు చేస్తామనంటే నీ ఇష్టం. తెలిసి పొరపాట్లు చేస్తే నష్టం కలుగుతుంది, దానికి నువ్వే బాధ్యుడు. తెలియకుండా మంచి చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు. అలాంటి పొరపాట్లన్నీ క్షమాపణ కొరకు యేసుప్రభు సన్నిధిలోకి వచ్చి శిలువను ఆశ్రయించినప్పుడు శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయన జీవితాన్ని మారుస్తాడు. చదువైనా ఎందుకు బ్రదర్ ఆ గ్రూప్ తీసుకున్నాడు? మా ఫ్రెండ్ తీసుకున్నాడు. ఎందుకమ్మా నువ్వు ఆ కాలేజీలో మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ తీసుకున్నాడని గ్రూప్లో చేరినావు, మీ ఫ్రెండ్ తీసుకున్నాడని ఆ గ్రూప్లో చేరినావు, మీ ఫ్రెండ్ తీసుకునిందని ఆ కాలేజీలో చేరినావు. అన్నీ మీ ఫ్రెండ్స్ మీద ఆధారపడితే మరి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడట్లేదే. మీ ఫ్రెండ్ ఎవరినో పెళ్లి చేసుకుని దాన్ని మీరు కూడా వాళ్ళ ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారా? లోకంలో చాలా ఆకర్షణలు వస్తాయి. ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువైపోయింది, కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది కనుక ఈ పొరపాట్లు చేయటానికి సైతాను రోజు సతాయిస్తాడు. ఇంకెక్కడ బయటపడాలి? ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరం ఆ శోధన జయించడానికి బ్రదర్ అన్నాడు ఒక ఆయన నా దగ్గర వచ్చి. కరెక్టే చెప్పారు బ్రదర్ మీరు. ఒక్కరోజు అయితే జయించవచ్చు, ఒక వారం అయితే జయించవచ్చు, ఒక నెల అయితే జయించవచ్చు, ఒక సంవత్సరం అయితే జయించవచ్చు. రక్షణ పొందినప్పటి నుండి ఈ రోజు దాకా ఇంకా శోధనలో జయించాలంటే ప్రతిరోజు ఏదో ఒక రోజు బలహీనమైన పరిస్థితుల్లోనే ఖచ్చితంగా శోధనకు లోబడిపోతామని. మీకు తెలుసు కదా, తన పనిలో నిపుణత గలవాన్ని సూచిత. బైబిల్లో ఎన్ని ప్రశ్నలు రాయబడ్డా తెలుసా? 3000 పైచిలకు ప్రశ్నలు రాయబడ్డా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్ని ప్రశ్నలు అడిగారు తెలుసా? 300 పైచిలకు ప్రశ్నలు అడిగారు. యేసు ప్రభు ఎన్ని ప్రశ్నలు అడిగాడు తెలుసా? మనుషుల్ని 120 ప్రశ్నలు అడిగారు. యేసుక్రీస్తు ప్రభువును ఎన్ని ప్రశ్నలు అడిగారు తెలుసా? దాదాపు 150 ప్రశ్నలు అడిగారు. యేసు ప్రభు వారు అన్ని ప్రశ్నలు అడిగితే ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాడు తెలుసా? 4. షాక్ అవుతారు మీరు. యేసు ప్రభు ప్రశ్నలకు జవాబు చెప్పిన ప్రశ్నలు ఏంటి బ్రదర్ అంటే, ఇదొక ప్రశ్న, తన పనిలో నిపుణత గలవానిని సూచితువా. ప్రశ్న క్వశ్చన్ మార్క్ ఇట్లే ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుంది? మొదటి ప్రశ్న వేసింది ఎవరు? సైతాను. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే అవ దగ్గరికి వచ్చి చల్లపుట్టిన తోటలో ఇది నిజమా? దేవుడు ఆ చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పాడు, ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ ఇట్లే ఎందుకు వేయాలా? ఇట్లా పెట్టవచ్చు కదా, ఇట్లా వేయచ్చు కదా. ఇట్లా వేస్తే ఇంట్ అంటాం, ఇట్లా వేస్తే ప్లస్ అంటాం, ఇట్లా వేస్తే మైనస్ అంటాం, ఇట్లా వేస్తే క్వశ్చన్ మార్క్ అంటాం. క్వశ్చన్ మార్క్ ఇట్లే ఎందుకంటే మనోడు పాము రూపంలో వచ్చినాడు, రావడం ఇట్లా వచ్చినాడు. అందుకనే వాడు వేసిన దానికి మొట్టమొదటి ఇట్లే పెడదామని పండితులు ఇట్లే పెట్టేసినారు. అందుకే ఎక్కడ క్వశ్చన్ మార్కుని ఎవడో కనిపిస్తారు? మనోడే కనిపిస్తాడు. ఎక్కడ క్వశ్చన్ ఉన్నా ఇట్లే కనిపిస్తాడు. ఇట్లే మమ్మల్ని అంతా ఇసిగించేస్తున్నాను. అందుకే ఒక పొడుపు కథ ఉంది, మీరు ఖచ్చితంగా దాన్ని చెప్తారు అనుకుంటా. నేను మనిషి కాదు, మనుషులను మోసం చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. నా పేరేంటి? ఇప్పటిదాకా చెప్పాను కదా, పాము. అందుకే ప్రశ్నకి ఈ రూపం వచ్చింది. ఈ రూపం వచ్చినప్పుడు అంతా ఏం మనకు గుర్తొస్తుందంటే, సాతానుడు మనల్ని ఓడించటానికి వాడు చేస్తూ ఉన్న ప్రశ్నలు ఇదొకటి. ఇది నిజమా? ఈజ్ దిస్ ట్రూ? ఇలాంటి ప్రశ్నల పరంపరలో మనల్ని ముంచేసి మన దగ్గరికి వచ్చిన చదువులో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, పెళ్లి విషయాల్లో ఉన్న, రకరకాల యవనస్తుల సంగతులు అన్నింటిలో ఉన్న సైతానుడు వచ్చి చెప్తా ఉంటాడు. ఈ కోర్సు తీసుకోమన్నాడా, ఈ కాలేజీలో చేరమన్నాడా, ఈ ఉద్యోగం చేయమన్నాడా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నాడా, ఇలాగ రకరకాలవన్నీ వాడు చెప్పి మోసం చేసి నష్టపరిచి కుటుంబాలు భంగం చేసి భగ్నం చేసి సంఘాలు పాడు చేసి కుటుంబాలన్నీ భంగం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్లీ చర్చ్ ఇస్ కొలాప్స్. కుటుంబమే కదా సంఘము. కుటుంబం బాగోలేకపోతే ఇంక సంఘం ఎక్కడ బాగుంటుంది? కానీ సాతాను ఏం చేస్తాడంటే కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. అందుకే సహోదరుల్ని వాడు రెచ్చగొడుతుంటాడు ఎలాగైనా కాని విధానంలో. అందుకే ఒక బ్రదర్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? అమ్మాయినే చేసుకో, యేసుప్రభుని ఎరగని అమ్మాయినే చేసుకో, యేసుప్రభు అంటే తెలియని అమ్మాయినే చేసుకో, యేసుప్రభు అంటే తెలియని అబ్బాయినే చేసుకో. ఎందుకంటే బ్రదర్, మనం ఆత్మలు రక్షించాలి కదా, కనుక పెళ్ళి అయిన తర్వాత మారుతారు. నాకున్న 40 ఏళ్ళు పరిచర్య అనుభవం ఏం చెప్తుందంటే,
ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి అయ్యే సమయంలోన యేసు నెరగని వ్యక్తిని చేసుకుంటే అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయిని కానీ మార్చడం అనేది చాలా అరుదుగా అలాంటివి జరుగుతాయి. ఏదో 1-2 కేసులు ఉంటాయి. అన్ని కేసులు అలాగ అనుకోవట్లేదు. వీ కెనాట్ జనరలైజ్ ఆల్ ద కేసెస్. కానీ ఏం చేస్తావు మరి? నువ్వు ఆ బంధకాల్లో పడిపోయావు. వాళ్ళు చెప్పే మాటలన్నీ నమ్ముతున్నావు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసునా? నువ్వు ఏడిస్తే చూడలేను కానీ డైలాగులు చెప్పాలా? ఇంక ఇలాగే మీ అమ్మ ఎందుకు కన్నదో తెలుసా? నా కొరకే కన్నది. అసలు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసా? నా కొరకే వచ్చావు. అప్పుడు కరిగిపోయి పక్కన పాపాగ్ని ప్రవహించినట్లు ప్రవహించి, అమ్మా నేను అబ్బాయినే చేసుకుంటా, అమ్మాయినే చేసుకుంటా, పెళ్ళి అనేది చేసుకుంటే వాళ్ళనే చేసుకుంటా, ఇంకా ఎవరిని చేసుకోను. ఇవన్నీ సైతాను మాటలు. దేవుని మాట ఎలాగుంటుందంటే, ప్రభు చిత్తములు ఎవరుంటే వారిని ప్రార్థించి, పెద్ద సేవకులు ఇతరులు ప్రార్థించి, తల్లిదండ్రులు అందరూ కలిసి ఏక మనసుతో ఒప్పిస్తే అలాంటి సంబంధాన్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నది. దిస్ ఇస్ బైబిల్ లాంగ్వేజ్. దైవ చిత్త ప్రకారం పెళ్లి చేసుకుంటాను. అట్లా కాకుండా చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే పెళ్ళొద్దు, చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటా, లేకపోతే పెళ్ళొద్దు. ఆడదాకా బాగుంటుంది బ్లాక్మెయిలింగ్. ఇంకా బ్లాక్మెయిలింగ్ పూర్తిగా పోతుంది. నేను కోరిన అమ్మాయిని చేసి పెళ్లి చేయకపోతే, నేను కావాలన్న అబ్బాయిని పెళ్లి చేయకపోతే నా శవం చూస్తారు. పాపాగ్ని దగ్గరుందని బెదిరింప బ్లాక్మెయిలింగా? ఎన్ని శవాలు చూడాలా? ఏదో మార్చిరీనా? ఇంతకాలం ప్రభువును పట్టుకొని బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆరాధన చేసి పాటలు పాడి, యెహోవా నీ స్వరం వినిపించు ప్రభు అని పాటలు పాడి, ఇవి మాటలా? ఏ నాలుకతోనైతే ప్రభుని స్తుతించినాం అదే నాలుక నుండి ఈ మాటలా? ఇవన్నీ చెప్తుంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఇది సరదాగా అనిపిస్తుంది. కాదు, మీ తల్లిదండ్రుల హృదయాలు కోతకు గురవుతున్నాయి. వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, బ్రదర్ మా పరిస్థితి ఇలాగుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపులో పెట్టుకుంటే కడుపు పెద్దగా అయిపోయి పగిలిపోతుంది. ఏం చేయమంటారు? ఎవరి జనమా, స్వతహాగా నీకే ప్రయత్నాలు చేసుకోవాలని చేసే ప్రయత్నం అంతా అశ్రద్ధతో చేసేది దైవ కార్యానికి వెళ్ళపట్ట జరుగుతుంది. యేసుని అంగీకరించిన తర్వాత నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే. ఒకవేళ అలాంటి కమిట్మెంట్స్ బ్లాక్మెయిలింగ్స్ ఏమైనా ఉంటే ఈరోజే వాటికి స్వస్తి చెప్పు. అలాగ శ్రద్ధతో ఉన్న వారిని ప్రభు ఆలకిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో తెలిసి తెలియని వయసులో, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు లేకపోతే లవ్లు, రిలేషన్లు, అఫైర్స్ ఇవన్నిట్లో తలమూనికలు అయిపోయి యేసు ప్రభు నన్ను కూడా వాడుకుంటే, వద్దులే మనం చాలా వాడబడుతున్నాం బయట, ఇప్పుడు ఇంక నేను వాడుకోలేము, తర్వాత చూసుకుందాం. యూజ్డ్ బై డెవిల్ మోర్. సైతాను ద్వారా ఎక్కువ వాడబడుతున్నాం. ఇంక ప్రభు ఎలాగ వాడుకుంటాడు? ఎవరో ఒకరు సైతానన్న వాడుకోవాలా, ప్రభు అన్న వాడుకోవాలి. మన సంగతి ఏంటి మరి? నాలుగోది చూస్తామా? 4 చూసామా? 4 సామెతల గ్రంథం. 4 అయితే తొందరగా చూసి ముగిస్తాం. 13:4 సామెతలు 13:4. శ్రద్ధ గలవాడికి ఆపోజిట్ ఇక్కడేంటి? సోమరి. పైన శ్రద్ధ గలవానికి ఆపోజిట్ ఏంటి? సోమరి. అక్కడ కూడా సోమరినే రాస్తూ వచ్చినారు. కనుక శ్రద్ధ గలవాని ప్రాణమునకు పుష్టి అంటే ఆత్మీయంగా చాలా పుష్టిగా ఉంటాడు. అంటే 4 ప్యాక్ 6 ప్యాక్ అని కాదు దీని అర్థం. ఈజ్ ఎ స్పిరిచువల్లీ సౌండ్, హెల్తీ, ఎ ప్లాన్డ్ పర్సన్. ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు. ఈ చదువుకోవాలి, కాలేజీలో ఉండాలా, ఇలాగ ప్రార్థన చేసుకోవాలి, ఇలాగ వాక్యం చదవాలి, ఇలాగ కార్యక్రమాలకు వెళ్ళాలి, ఇలాగ బైబిల్ చదువుకోవాలా, ఇలాగ దైవ కార్యక్రమాల్లో ద్రాక్ష తోటలో పని చేయాలా, ఇలాగ ప్రభు కొరకు నేను కూలివాడిగా ఉండాలా, ఇలాగ నేను ఉండాలా అని అనుకోవడము తప్పేం కాదు. మన భారతదేశపు మాజీ రాష్ట్రపతి, ఇప్పుడు ఆయన లేడు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఓసారి ఇలాగ అన్నాడు, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు రియలీ గెట్ ఇన్ స్లీప్, బట్ డ్రీమ్ ఈజ్ వన్ దట్ మేక్స్ యూ స్లీప్లెస్. ఒకసారి చెప్పనా?
నిద్రపోయేటప్పుడు వచ్చేది కల కాదు, నిన్ను నిత్య జీవితంలో నిద్ర లేకుండా చేసేది కళ. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? నీ డ్రీమ్ ఏంటి? చిన్న చిన్నదే పెట్టుకోవద్దు. కానిస్టేబుల్ అయితే చాలన్నా ప్రార్థన చేయండి. అలాగూ ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడుతున్నారేమో, మీరేం బాధపడొద్దండి. యవనస్తులు ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్తున్నాను. డిఎస్సి వస్తే చాలు. అసలు ఇంకో విషయం చెప్పనా, మీరు ఏమనుకోకపోతే, మీరు డిఎస్సి క్వాలిఫై కావటానికి పడే కష్టము గ్రూప్స్కి పడితే ఖచ్చితంగా మీ గ్రూప్ ఉద్యోగం వస్తుంది. ఇంత కష్టమా డిఎస్సి కొరకని నాకు అనిపిస్తుంది చూస్తుంటే. పిల్లలు మొఖాలు పేలిపోయి, కళ్ళు లోపలికి పోయిపోయి, మనిషి వెయిట్ లాస్ అయిపోయి, ఏం చేయాలి దిక్కుదొచ్చగా, ఏంటంటే చూస్తేనే తెలిసిపోతుంది ఏంటి డిఎస్సి ప్రిపేర్ అవుతుంది. ఓ గాడ్, వాట్ ఈస్ దిస్ డిఎస్సి? ప్రభు మిమ్మల్ని అందరినీ ఉన్నతమైన స్థలంలో ఉంచాలని కోరుతూ ఉన్నాడు. ఇష్టమేనా? ప్లాన్ ఏం చేయాలో, ఏం కావాలని ప్లాన్ చేసుకో. కొన్ని తొందరగా రాకపోవచ్చు, బహుశా డిఎస్సి రాని వాళ్ళు ఇక్కడ దుఃఖపడుతున్నారేమో. ప్రైజ్ ద లార్డ్, ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే మళ్ళీ టీఎస్సి వస్తుందని చెప్పట్లేదు, నేను మళ్ళీ డిఎస్సి వస్తుందని చెప్పట్లేదు. నీకు యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించిన 85వ కీర్తనలో ఉంది, రాసినారు. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ అనేది కోచింగ్ లేదు, ఏం లేదు, సరదాగా పక్కన రాస్తుంటారు కదా మనతో పాటు. రండి సార్ రండి అయ్యా అంటే వాళ్ళతో పాటు వెళ్ళాము, రాసినాం. దేవుడి దయ వల్ల క్వాలిఫై అయ్యాను. నాకే షాక్ వేసింది, అలాంటి వాడు ఇంటికి క్వాలిఫై కావడం ఏంటి అని. అప్పుడు నేను గాలిలో మేడలు కట్టుకున్నా, అబ్బా బ్యాంక్ ఉద్యోగం వస్తుంది. డిగ్రీ అయిపోయిన వెంటనే బ్యాంక్ ఉద్యోగం అంటే బ్యాంక్ ఆంబియన్స్ మాత్రమే అప్పుడు బాగుండేది, మిగతా ఏది ఆంబియన్స్ అంటే వాతావరణం బాగుండేది కాదు. బ్యాంకులోకి వెళితే అదొక తెలియని అనుభూతి. ఏసీ, 360 డిగ్రీలు తిరిగే చైరు, రోజు డబ్బులు క్యాష్, మంది కాదు అనుకో, అది వేరే విషయం. బ్యాంక్ ఉద్యోగం ఎంత బాగుంటుంది అని అనుకున్నా. సరే ఫైనల్ ఇయర్ ఉండేటప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూ హైదరాబాద్లో సమైక్యాంధ్ర వెళ్ళాను. చాలా ప్రశ్నలు కర్నూలు జిల్లా గురించి అడిగారు. ప్రశ్నలు అన్నిటికీ దాదాపు జవాబు చెప్పాను. ఇంక నేను అనుకున్నా ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అని. ఇంక చాలా కళలు కంటాను, మీకు తెలుసు కదా కళలో మన ఫ్యాంటసీస్ ఎట్లుంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ కళలే గుర్రాలు అయితే దాన్ని తాళ్ళు పట్టుకొని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఆ కళలే ఎండమావులు అయితే దాన్ని ఎవరు ఆపగలరు? ఆ కళలే సెలయేర్లు అయితే దానికి హద్దెక్కడా? అలాగే ఎన్నో కళలు గంట వచ్చిన. నేను మా ఊర్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ రానే వచ్చినాయి. అప్పుడు ఆన్లైన్లో కాదు, న్యూస్ పేపర్లో వచ్చినాయి. బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయని చూస్తే చాలా ఆసక్తితో చూసా. విచిత్రం ఏంటంటే నా నంబర్ లేదు. షాక్. అప్పటిదాకా నాకు అకాడమిక్ అఫైర్స్లో ఎప్పుడు ఫెయిల్ అనేదే లేదు, పాస్ పాస్ పాస్. నేను అనుకున్న నాలాంటి వాడికి ఎందుకు సెలెక్ట్ కాకపోవడం ఏంటి? ప్రభు ఇది నీకు తెలియదా? నాకు ఉద్యోగం రాదని నీకు తెలియదు? అప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. నువ్వు ఇస్తావు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఆ రోజే వాక్యం చదివితే వాక్యం మస్తుగా వస్తుంది కదా, మనకు తెలుసు కదా. 85వ కీర్తనలో యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించున్నా అని వచ్చింది. ఓ గాడ్, వాట్ బెస్ట్ ఈజ్ దేర్ అదర్ దెన్ ఎ బ్యాంక్ జాబ్? బ్యాంక్ ఉద్యోగం కంటే ఇంకా బెస్ట్ ఏముంది? నాకు తెలియదు కదా అది నాకు ఇంకా బెస్ట్ ఉందని. ఇప్పుడు అడిగితే నేను అంట, దేవా ఎంత మంచోడయ్యా నీవు. ఒకవేళ నేను బ్యాంకులో అప్పుడే చేరింటే బహుశా ఇప్పుడు దాకా ఒక పెద్ద స్కేల్ ఆఫీసర్ అయిపోయింటానేమో, కానీ మేము మధ్యకి వచ్చిండేవాడిని కాదు అనుకుంటా. తల పట్టుకోకుండా వచ్చింటే, ఎందుకంటే అది సెడేటరీ జాబ్ కదా, కూర్చుంటే లేస్తే. ఎవరైనా బ్యాంకు ఉద్యోగస్తులు ఉంటే బాధపడొద్దండి మీరంటే నాకు వల్లమాలి నా అభిమానము. ఆ సెడేటరీ జాబులు ఏం చేస్తున్నారు? ఆ ఉద్యోగాల పని అట్లాంటిది. రాలేదు, బాధ అయింది, అన్నం పోలేదు, ఇబ్బంది అయింది. అప్పుడు మా అమ్మ ధైర్యపరిచిందే, దాని గురించి ఎంతకన్నా బాధపడతావు, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరికి ఒరుగు పెట్టేది ఏముంది? అందరు చెప్తా ఉన్నారు, ఉద్యోగం చేసి నువ్వు ఒరుగు పెట్టేది ఏముంది అంటే నాకు ఒరుగు పెట్టుకోవాలి కదా. మా అన్న వదినేమో వాళ్ళు కూడా అటు చెప్పి, ఇప్పుడు ఎందుకు చేరాజు దాని గురించి ఇంత ఆలోచిస్తావు? ఇప్పుడు నీ ఉద్యోగం చేసి నువ్వు జీతం తెచ్చి మాకు ఈ అబ్బా అనేవాళ్ళు ఎవరున్నారు? అమ్మ నాన్న ఉన్నారా అంటే అప్పుడు వాళ్ళేం డబ్బులు అట్లా అడిగారా? లేదు, మా నాన్న జాబ్ చేస్తున్నాడు. అప్పుడు మా అన్నోళ్ళందరూ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నీకు ఉద్యోగంతో అవసరం ఏముంది? దేవుడు మంచిగా చేశాడు, నీకు జరగాల్సిందే అని మా వదినలు అంటే నాకు షాక్ అయింది. ఏంటబ్బా వీళ్ళు నా దుఃఖంలో పాలు పొందుకోకుండా నన్ను ఇలాగనేస్తున్నారేంటి అని అనుకున్నా.
ఆ తర్వాత ఇంకా రాలేదు కదా, సరే రాని దాని గురించి ఎందుకు, వచ్చేదాని గురించి ఆలోచిస్తామని అనుకున్నా. డిగ్రీ అయిపోయింది, పీజీ తిరుపతిలో చేరాను. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పిహెచ్డి చేరాను. తర్వాత రెండే అడిగాను. రాత్రి యూనివర్సిటీ నుండి మందిరం నుండి యూనివర్సిటీకి 20 నిమిషాలు అవుతుంది అలాంటి నడిస్తే. ఎందుకంటే మా సీనియర్లు అడుగుతున్నావు, నడిస్తే చీమలను చస్తాయా అని. అలాగ నడుస్తూ వెళ్తే నేను సివిల్స్ రాస్తామని అనుకున్నా. ఒక్కరోజు ప్రభు అడిగాడు, నువ్వు సివిల్స్ రాస్తావు అనుకో, కలెక్టర్ ఉద్యోగం వచ్చింది అనుకో అన్నీ అనుకున్నవే. మనకు అంత ఉందా అని? మీకుందిలే. అనుకో, వచ్చింది అనుకో, చేరినావు అనుకో. నువ్వు ఆ ఉద్యోగంలో ఉండగలవా? నీ మెంటాలిటీకి, నీ నేచర్కి, నీ మైండ్కి, నీ వాల్యూస్కి, నీ ప్రయారిటీస్కి ఇది సరిపోతుందా? నేను ఆలోచించిన. మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మా నాన్న రిటైర్డ్ కాకముందు ఉద్యోగం చేసేటప్పుడు ఏం చెప్పినాడంటే, రే చెట్టు కింద ట్యూషన్ పెట్టుకున్నాను బతక, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెట్లు మాత్రం ఎక్కొద్దాన్ని. ఇంకేం సివిల్స్ అంటే ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాలు పెట్టాల్సిందే కదా. ఎందుకు నాన్న అటు చెప్తున్నాడు, వద్దు నువ్వు బతకలేవు, చేత కాదు. నాలాంటివాడే బతక. ఆ దినాల్లో మా నాయన ఏం చేయలేకపోయినాడే బతకలేడు. 23 జిల్లాల్లో పనిచేసాడు. ప్రతి జిల్లాలో కనీసం అంటే ఒక ప్లాట్ కొనవచ్చు. ఎందుకంటే తాలూకా సర్వేర్ అంటే తాలూకా లెవెల్లో ప్లాట్లన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇప్పుడంతా ఆ సిస్టమ్ అది ఇది ఉండదు. అప్పుడు ఏది రాస్తే అది తెలియదు. అప్పుడు నేను అనుకున్న, అయితే ప్రభు ఇది నాకు చేత కాదు, నేను ఉండలేను. మరేం కావాలనుకుంటాం? రెండే, ఏదర్ సైంటిస్ట్ ఆర్ ఏ ప్రొఫెసర్. ఈ రెండిట్లో ఏది ఇస్తావో మీ ఇష్టం. మరి దాని కొరకు నువ్వు ప్రయాసపడతా. నిద్ర తగ్గిస్తా. కష్టపడతా. నువ్వేం చేయమని అది చేస్తా. సేవ చేస్తా, ఏమైనా చేస్తా. ఇప్పుడు నేను నీకు లోబడిపోయిన దాసన్నయ్యాను. ప్రభు కనికరించినాడు. ఈ సామాన్యమైన ఎఫర్ట్స్ని ఆశీర్వదించినాడు. యూనివర్సిటీలో ఉండే అవకాశం ప్రభు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు మైక్ నా దగ్గర పెట్టి బ్యాంక్ ఉద్యోగమా యూనివర్సిటీ ఉద్యోగమా అంటే నేను సంకలు కొడతా చెప్తా. ఇప్పుడు దేవా నువ్వు మంచివాడు, నువ్వు చేయనదంతా మంచిది, నువ్వు ఎప్పుడు తప్పు చేయవు, నువ్వు ఆధీనాన్నే చేసింటే. ఇంక ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి, అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తా. యువర్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్, ఇట్ ఈజ్ జస్ట్ బిగినింగ్. ఒకవేళ ఉద్యోగం వచ్చింది నేను క్లర్క్ అయింటా, ఇది నా యూనివర్సిటీ స్టాఫ్ అయ్యిండను. క్లర్క్ బ్లూ ఇంక్తో రాస్తారు. నాకున్న డ్రీమ్ గ్రీన్ ఇంక్ పట్టుకుంటే గ్రీన్ ఇంక్ పట్టుకోవాలి, లేకపోతే ఏ ఇంక్ వద్దు. అట్లని మీరు అన్ని ఇంకులు పడేసారు. దేవుడు కనికరించి ఇలాగ చేయాలని ఇష్టపడుతున్నాను. 5వ దాకా చూసి ముగిస్తామా? సామెతలు 21:5. Proverbs chapter 21 verse 5. సామెతలు 21. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిము లేక పనిచేవారికి లాభకరములు. ఈజ్ ఎ ప్రాఫిటబుల్ పర్సన్. ఇప్పటిదాకా శ్రద్ధ గలవారిని 5 లక్షణాలు చెప్పాం. నిపుణత సినానిమ్ ఏంటంటే శ్రద్ధ. మొదటిది ఏంటి? పయస్ పర్సన్, భక్తి కలిగిన వాడు. రెండవది ఏంటి? ప్రాస్పరస్ పర్సన్, ఐశ్వర్యవంతుడైన వాడు. మూడవది ఏంటి? ఏలుబడిచ్చేవాడు, పవర్ఫుల్ పర్సన్. నాలుగవది ఏంటి? శ్రద్ధ గలవాడు, ప్లాన్డ్ పర్సన్, అన్నీ చక్కగా దైవికంగా ప్లాన్ చేసుకుంటాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు, ఆయన ఇప్పుడు లేడు. ఆయన ఇలాగే చెప్పాడు, ప్లాన్ ఫర్ 100 years, ప్రే ఫర్ టుడే. ఈరోజు కొరకు ప్రార్థన చేయి, 100 సంవత్సరాల కొరకు నువ్వు ప్లాన్ చేయి. 100 సంవత్సరాల కొరకు మనం బతకము, కానీ ప్లాన్ చేయి. మనం అలా ప్లాన్ చేయం కనుకనే అన్నీ ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్లాన్ నౌ ఇదన్నా నువ్వు ప్లాన్ చేయి. ప్రభు నీ ప్రణాళిక ఆశ్చర్యకరంగా మార్చాలనుకోవద్దు. 5వ దాకరిది ప్రాఫిటబుల్ పర్సన్, అతడు చేయనది లాభకరములగును. శ్రద్ధతో ప్రభు దగ్గరికి వచ్చి నీకు అప్పగించబడిన చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు,
ఇంట్లో పని కావచ్చు, పరిచర్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, సేవ కావచ్చు, ఇతర ఏ కార్యక్రమాలైనా కావచ్చు. తన పనిలో శ్రద్ధ గలవా, నిపుణత గలవా నేను సూచితవా, వాడు సామాన్యులు ఎదుటి కాదు, రాజులు ఎదుటి నిలబడతాడు. ఆ రాజే యేసునాథుడు. ఆ రాజు మానవుల కొరకై భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ రాజు శిలువ మీదకి వెళ్ళాడు. పిలాతు పై విలాసం రాశాడు, యూదులకు రాజు యేసుక్రీస్తని. ఆ రాజు తల మీద ముళ్ళ కిరీటం, రాజు ముఖం మీద ఉమ్మి, రాజు చేతుల్లో మేకులు, రాజు దేహమంతా కొడా దెబ్బలు, రాజు సెలవులో ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎందుకో తెలుసా? అనేక మంది రాజులు చేయటానికి, అనేక మందిని రాణులుగా చేయటానికి. వాంట్స్ టు మేక్ రాయల్ ప్రీస్ట్హుడ్. ఒక్క రాజు ద్వారా ప్రపంచంలో కోట్ల కొలది రాజులను ఆ రాజు తీసుకురావాలని సంకల్పించినాడు. ఆ రాజే యేసు. ఆ రాజే ప్రాణం పెట్టిన రక్షకుడు. ఆ రాజే సొలొమోను కంటే గొప్పవాడు. ఈ రాజు నీకొద్దా? ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నువ్వు నమస్కరించాలని ఈ రాజు ఈ లోకంలో ప్రాణం పెట్టి, ఈ రాజు నీ కొరకై నిత్యజీవం అనే భిక్ష ఇచ్చినాడు, రక్షణ అనే భిక్ష ఇచ్చినాడు, శ్రద్ధ అనే ఆలోచన ఇచ్చినాడు. ఈ రాజుని నువ్వు అంగీకరిస్తే, ఈ రాజు కొరకు జీవించడానికి ఇష్టపడితే జీవితం పూర్తిగా మార్చేస్తాడు. మనల్ని మనం మార్చుకోలేము, కానీ మారాలని ఆశ ఉన్నారు. ప్రభువా, నేను మార్చుకోలేను, మారాలని ఆశ, నన్ను మార్చవా?